సో అందరికీ నమో లక్ష్మీ నరసింహాయ నమః. సో ఈరోజు మనం నరేష్ సీతాబాయి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గురువుగారు అయినటువంటి అర్చకులు పార్థసారథి అర్చకులు గారు, ప్రధాన అర్చకులు గారు. సో దీని యొక్క విశిష్టత, దీని యొక్క ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకతలు, వీరి యొక్క విధి విధానాలు, సేవలు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు సార్? खात्री श्री लक्ष्मी नरसिंहाय स्नेहकांताय कल्याण भयर्थिना श्री वेंकट निवासाय खात्रीपुर निवासाय मंगलम. మేము మైకాన సాగంగా ఈ యొక్క స్వామివారి సేవలు సిద్ధాంతరిస్తున్నాం. పెద్దలంతా కూడా 17 తరాలుగా ఈ యొక్క శ్రీవారి కాద్రీ నృసింహుని వంశపారంపర్యంగా శ్రీవారి కైంకర్యంలో సాగుతున్నారు. మేము అన్నదమ్ములు ఇద్దరు, మా అన్నగారు మేము స్వామివారి సేవలో ఉన్నాం. మా పిల్లకాయలు, మా కుమారుడు, మా మనమడు స్వామివారి సేవలను సదా స్వామివారితో భరిస్తున్నాం. ఇక్కడ శ్రీవారి యొక్క కాద్రీ క్షేత్రం యొక్క మహాత్యం ఏమిటంటే, ప్రథమం వెంకటాచలం, ద్వితీయం కాదిరం, రుద్రనారం సంవాది, కాద్రీ మహాత్మే త్రయోదశాధ్యాయ. స్వామివారి ఇక్కడ కైలాసంలో పరమశివుడు, కాత్యాయుడు అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి ఒక సమయంలో నారదుల వారు కైలాసం వెళ్ళి ఆ యొక్క పరమశివుడిని దర్శించి తరించడానికి వెళ్ళి, అప్పుడు ఆ యొక్క పరమశివుడు నారదుల వారితో ఇలా అడుగుతున్నారు, ఏమి భూలోకంలో అత్యంత వైభవపేతంగా ఇన్ని రోజులుగా చాలా దుర్మార్గమైన ప్రవర్తన ఉండింది కదా, రాక్షసులలో అందరినీ కూడా హింసించి జరుగుతుంది కదా, భూలోకంలో ఏం జరుగుతుంది? కేసులతో అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలు, హరికథలు, భజనలు, అన్నదానం, ఎక్కడ చూసిన ఋతువులు, హోమాలు, లోకక్షేమానికి ఇష్టంగా జరుగుతుంది. ఏమి భూలోకంలో ఏం జరుగుతుంది అని నారదుల వారిని అడిగారు. అప్పుడు నారదుల వారు ఇలా కైలాసవాసుకి సమాధానం చెప్తున్నాను. ఏం స్వామి హరిహర, మీరిద్దరు కూడా బావగారు కదా, మీరిద్దరికీ తెలియకుండా భూలోకంలో ఏమి జరగదు కదా, అన్నిటికీ కూడా మూల పురుషుడు మీరే కదా అవుతారు. దానివల్ల ఈ యొక్క భూ బ్రహ్మాండంలో వైకుంఠంలో నారాయణుడు భూలోకంలో అవతరించి కాద్రీనే క్షేత్రంలో దుష్ట సంహారం, దుష్ట శిక్ష రక్షణ చేస్తూ స్వామివారు వైకుంఠం నుంచి కాద్రీ క్షేత్రంలోని భక్తుడి కోసంగా నివాసం ఉంటున్నాడు. చాలా గొప్ప విశేషం. వెలిసారు అక్కడ. ఆ కాద్రీ క్షేత్రం గురించి ఎందువలన కాద్రీ క్షేత్రంలో ఉండవలసి వచ్చింది ఏమి అని పరమశివుడు వారు, ఆ నారదుల వారు రుద్ర నారద సంవాదే కాద్రీ మహాత్మే త్రయోదశాధ్యాయ 13 కథలుగా శ్రీవారి యొక్క చరిత్ర మహాత్మ్యం. ఈ యొక్క ఇంకా స్వామివారి చరిత్రలోకి వస్తాం. స్వామివారి ఇక్కడ ప్రథమం వెంకటాచలం, ద్వితీయం కాదిరం. మొదల క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామివారి, రెండవ క్షేత్రం కాద్రీ నృసింహుడు. శ్రీనివాసుడు కన్నా మత్స్య కూర్మ వరాహ నరసింహావతారానికి స్వామివారి ఇక్కడ వెలసినట్టుగా స్వామివారి యొక్క చరిత్ర మహాత్మ్యం. కాద్రీ అంటే సండ్ర వృక్షం అని పేరు. ఆ యొక్క వేరులో స్వామి ఉద్భవమైన క్షేత్రాన్ని కాద్రీ అది గ్రామ్య పదముగా కదిరి పిలుస్తున్నారు. స్వామివారి లోపల పద్మాసనంగా కూర్చోంటారు. పద్మాసనం పైన హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని ఒక చేతిలో వారి శిరస్సు పట్టుకుంటారు, ఒక చేతిలో పాదాలు పట్టుకుంటారు. మనకు భక్తి ప్రహ్లాదలో కూడా ఆయన భక్తి యొక్క కోరిక మేరకు తండ్రిని ప్రహ్లాద చరిత్ర జరిగిందే కాద్రీ క్షేత్రం. ఆ యొక్క చేతితో పాదాలు పట్టుకొని, చేతిలో సుదర్శనం, ఖడ్గం, శంఖం, కేట్యం 8 చేతులతో స్వామి అవతరించి ఆ యొక్క రాక్షస సంహారం చేసి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడికి, పరమ భాగవతోత్తముడు అంటే ప్రహ్లాద, నారద, పరాశర, వ్యాసాంతుడు కూడా భగవంతుడికి అత్యంత ప్రీతి అయినటువంటి ఒక భక్తుడు. వారిలో ప్రహ్లాదుడికి ఒక ప్రత్యేకమైన స్థానం. అటువంటి ఒక ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి వాగ్వాదం జరిగినప్పుడు భగవంతుడు ఎన్నడైనా శాశ్వతమైన చాలా విధాలుగా అతనికి చాలా ప్రలోభాలు పెడతారు.
ప్రహ్లాద్కి చాలా ప్రలోభాలు పెడతారు. మనం ప్రత్యక్షంగా మనం ప్రహ్లాద్ ఎంత చేస్తే కూడా అంతటి యొక్క ప్రహ్లాదుడికే శిక్షలు ఎన్ని ఉంటే కూడా ఆయన అన్ని అనుభవించి భగవంతుడే ఎన్నడైనా భగవంతుడే మనల్ని రక్షించేవాడు అనే దానికి ఈ యొక్క కామిడి క్షేత్రం ఒక నాడుక అన్నమాట. ముఖ్యంగా మన ఈ యొక్క రథ వైభవం అనేది అనంతం అన్నమాట. సో ఈ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క సేవా కార్యక్రమాలు ప్రజలకి ఇంతమంది లక్షల మంది వస్తుంటారు. సో మరి మీ సేవలు వారికి పూజా కార్యక్రమం ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు గురుగారు? బాబారు హిరణ్య సంహారం చేసిన తర్వాత ప్రహ్లాదుడు 2 వరాలు కోరుతాడనమాట. హిరణ్య కశిపుడికి నారసుడికి ఇద్దరికి వాగ్వాదం జరిగిన తర్వాత వారిద్దరు కూడా కొన్ని యుగాలు యుద్ధం చేసిన తర్వాత అప్పుడు ప్రహ్లాదుడు అన్యదా చరణం నాస్తి అమేవ శరణం మమ అకస్మాత్ కారణ్య భావేన లక్షలక్షో జనార్దనాన్ని పాదాలు స్పర్శ చేసేటప్పటికీ ఆ యొక్క భక్తుడి యొక్క ఆ యొక్క చేతులతో భక్తిపూర్వకంగా స్పర్శ కలిగిన దానివల్ల అంతటి యొక్క కోటి సూర్యప్రకాశాయ మహాభావం అంత తేజీప్యమానంగా ఉన్న నారసింహుడు ఒక చల్లబడి కైలాసవాసుడుగా వెళ్ళి చల్లబడి హిమాలయ పర్వతం ఎలాగైతే చల్లబడుతుందో ఆ యొక్క భక్తుడి యొక్క స్పర్శ వల్ల స్వామి చల్లబడి ఆ ప్రహ్లాదుడిని దగ్గరకు చేర్చి ఆయన ప్రహ్లాద నీకు ఏం అనుగ్రహం కావాలా అన్నప్పుడు ఆ తండ్రి చాలా అజ్ఞానముతో ఇంత పనిచేసినాడు. ఆ తండ్రికి అజ్ఞానాన్ని తొలగించి మంచి మోక్ష మార్గం కలిగించాల్సింది నువ్వు అని ఆయన కోరిక. ఎంతైనా వాడు తండ్రి కుమారుడు కదా, రక్తబంధం ఎక్కడ వెళ్తుంది? రాక్షసుడైనా ఎవరికైనా ఆ యొక్క పుత్రవాత్సల్యం అందరికీ సమానం. మాదిరిగా అప్పుడు ఆ నారసింహుడు లేదనైనా నీ తండ్రి చాలా గొప్ప వ్యక్తి, వాని కడుపులో నువ్వు పుట్టడమే నీ యొక్క పూర్వజన్మ సుకృతము, వాడు చాలా గొప్ప వ్యక్తులైనా నీ తండ్రి చెప్పి నీ తండ్రి కూడా నావాడే చెప్పి ఆ భక్తుడికి అజ్ఞానాన్ని తొలగించి హిరణ్య సంహారం చేసిన తర్వాత ఇంకొక వరము కోరుకోవయ్యా అంటే అప్పుడు ఆ ప్రహ్లాదుడు దుఃఖ శిక్ష రక్షణ చేస్తూ ఈ కాద్రి క్షేత్రంలోనే నువ్వు నివాసం ఉండవలసింది అని ఆ భక్తుడు భక్తిపూర్వకంగా కోరిక మేరకు ఆయన కోరిక ప్రకారంగా స్వామి తదాస్తు అని చెప్పి ఆ భక్తుడి కోసంగా స్వామి అలాగే శాంత పురుషుడుగా హిరణ్య సంహారం చేస్తే కూడా ఆ ప్రహ్లాదుడు ఆయన ప్రక్కన అంజలిఘట్టంగా ఉండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ యొక్క నామాన్ని చెప్పడం వల్ల మూర్తి ఆ భక్తికి శరణాగతి అయిపోయినాడు. ఆయన దేనికి శరణాగతి కోరే ఆవశ్యకత లేదు. ఒక భక్తికి మాత్రమే భగవంతుడు శరణాగతి కోరాడు. ఆయన ప్రక్కన ఈయన ఉండడం వల్ల స్వామికి ఇక్కడ ఉగ్ర రూపం లేదు. శాంతంగా భక్తుడి కోసం స్థితిగా ఉంటుంది. నిలిచిపోయినాడు. ఈ క్షేత్రాన్ని ప్రహ్లాద దర్శనం, పాప విమోచనం. ప్రహ్లాదుడు పేరు చెప్పి ప్రహ్లాదుడిని సేవిస్తేనే పాపముంతా విమోచన. అటువంటి ఒక పరమ పురుషుడు చాలా గొప్ప విశేషం. దానివల్ల ఇక్కడ వారి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, ఇంకా స్వామివారి పంచమి ఉత్సవాలు, మిగతా పండుగలన్నీ కూడా నక్షత్రాలు, ఆండాలు నక్షత్రాలు, గరుడ మాసం, కోటి ఏకాశి, ముఖ్యమైన దివ్యమైన ఈ యొక్క వైష్ణవ క్షేత్రం వైకాలిక సాంప్రదాయం జరుగుతుంది స్వామివారికి. దానివల్ల ప్రతి ఒక్క పూజా కార్యక్రమం శ్రీవారికి తేజీయమానంగా భక్తుల సహకారంతో ఆలయ అధికారుల ఎండోమెంట్ వారి చలవచ్చే ఈ యొక్క దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ అన్నదానం కూడా ప్రతినిత్యము స్వామివారి భక్తులకు అందరికీ కూడా దేవుణ్ణి దర్శిస్తే కూడా బయట ఎక్కడ ఫోన్ చేయకుండా ఈ క్షేత్రంలోనే వెళ్ళి స్వామిని సేవించి స్వామి ప్రసాదము దాదాపు ప్రతినిత్యము 1000 మంది పైగానే అన్నం పెడతారు. అన్న ప్రసాదం భక్తులకు వినియోగం అవుతుంది. ఆ అన్నదానంలో అన్నము, చారు, పులుసు ప్రతి ఒక్కరికి చాలా అద్భుతమైన ఆ యొక్క నారసింహుడి యొక్క కృప వల్ల అక్కడ ఏమి తయారు చేసినా కూడా భక్తుడికి ప్రీతిగా తృప్తికరంగా భోజనం చేస్తాడు. అందువల్ల ఇదంతా కూడా
ఆ లోపల ఉండేటువంటి పురుషుడు వారి యొక్క చదివే ఇదంతా కూడా శని ఆదివారాల్లో 4,000 మంది పైగానే వారి అన్నప్రసాదం శని ఆదివారాలు విశేష ఉత్సవాల్లో కూడా స్వామివారికి జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి త్రికాల ఆరాధన ఉదయం 5:30కు వాటర్ తీసి స్వామివారికి శుద్ధి, స్వామివారికి ధారభౌతం, నైవేద్యం, సాలిగ్రామ తిరుమంజనం చైత్రవత స్వామివారి భక్తులకు అందరికీ దర్శనం. 7:30 స్వామివారికి పంచామృత అభిషేకం భక్తులు లోపలికి ఇస్తారు. ఆర్థిక సేవలు ఉంటాయి. వారందరినీ కూడా 8:30-9 లోపల స్వామివారి పూజా కార్యక్రమం ముగించి భక్తులు పంపించేసి శ్రీవారి దర్శన భాగ్యం 9:30 పై నుంచి మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు భక్తుల దర్శనం అవుతుంది. అప్పుడు మధ్యాహ్నం స్వామివారికి ఉత్సకాలం ఉంటుంది. మధ్యాహ్నం నైవేద్య కార్యక్రమం ముగించి తిరిగి ఉన్న భక్తులందరినీ కూడా 1:30-2 ఆ ప్రాంతంలో భక్తులు దర్శనం చేసుకుంటారు. సాయంకాలం యథావిధిగా 5 గంటలకు ఓపెన్ చేస్తారు. 5:30-6 గంటలంతా కూడా స్వామివారికి ఆరాధన భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం. ఇక్కడ ఆ లోపల పరివార దేవతలకంతా కూడా వారికి కూడా ఉదయము సాయంకాలము పరిహరణం ప్రతి ఒక్కటి కూడా సమూహ ఆంజనేయ స్వామి గారు, లోపల గోవిందరాజుల వారు, క్షేత్రపాలకులు, ఆండారు సన్నిధులు, ఆళ్వారులు, జయ విజయ ద్వారపాలకులు, వరదాల వారు, రాముల వారి సన్నిధి, సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి, ఇంకా పరివార దేవతలంతా కూడా శ్రీవారిని సేవించుకొని భక్తులందరూ కూడా వాళ్ళు చూసి తరిస్తుంటారు. ఇది ఈ యొక్క క్షేత్ర మహాత్మ్యం. ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవం 15 రోజులు జరుగుతుంది. ఆ 15 రోజులు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. దాంట్లో మొదటి ఘట్టం స్వామివారి అంకురార్పణ అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్వామివారి ధ్వజారోహణం జరుగుతుంది. ఆ ధ్వజారోహణం అనంతరం సాయంకాలము స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా చూడవలసినటువంటి ఒక కళ్యాణోత్సవం అంగరంగ వైభవపేతంగా స్వామివారి వసంత వల్లభ స్వామి ఉండేది ఉత్సవమూర్తి. మృగ మహర్షి తపస్సు చేసిన తర్వాత నారాయణమూర్తి వారికి ప్రత్యక్షమయ్యి నీకేమి అనుగ్రహం కావాలంటే నాకు నేను ఆరాధించుకుని పూజ చేసేకి నీ మూర్తే నాకు ఆరాధన కావాలంటే నారాయణమూర్తి వారి చేతులతో శ్రీదేవి భూదేవి వసంత వల్లభని వారి చేతికి ఇచ్చి ఈ క్షేత్రంలో పెట్టి ఆరాధన చేసుకో. మృగ మహర్షి ఆరాధించిన దేవుడు కాబట్టి ఆయన ముఖంలో చాలా వర్చస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. సదా సన్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం, సదా సన్మోహనాయాస్తు కాద్రి వసంత వల్లభాయ మంగళం. వసంత ఋతువులో వారికి అనుగ్రహించిన కూడా వారి పేరు వసంత వల్లభ అని పేరు వచ్చింది. చాలా తేజస్సు గల మూర్తి అయినా చాలా దేదీప్యమానంగా అలంకారం చాలా బాగుంటాడు ఆయన. మాదిరిగా కొండపైన మడయప్ప ఎలాగో ఈ రాయలసీమలో మన పుట్టపర్తి జిల్లాలో ఈ వసంత వనపుడు లోపల మూలమూర్తి కాకుడి క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రం. ప్రహ్లాదుడు తిరిగి సాన్నిధ్యాన్ని స్వామివారినితో ఆనందం చేసేటువంటి ఒక క్షేత్రం. అందువల్ల ఈ క్షేత్రానికి ప్రహ్లాదుడు ఉన్న దానివల్ల ఈ క్షేత్రానికి ఇంత పవిత్రంగా ఇంతటి ఒక స్వామి అనుగ్రహం కలిగిందంటే దీనికంతా కూడా మూల పురుషుడు ప్రహ్లాదుడే. ప్రహ్లాదుడు ఉండమని చెప్పిన దానివల్ల వైకుంఠ వాసులు ఇలాగే భక్తుని యొక్క కోరిక మేరకు ఇక్కడ ఆయన 100%. దానివల్ల రెండవది స్వామివారి బ్రహ్మగరుడు సేవ, హనుమంత వాహనం 15 రోజులు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు జరుగుతుంది. ఆ ఉత్సవాల్లో ఒకరోజు హంసవాహనం, సింహవాహనం, హనుమంత వాహనం, గరుడోత్సవం కదిలి పున్నమి రోజు, కదిలి పౌర్ణమి రోజు స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇదైన తర్వాత స్వామివారి మోహిని అలంకారం చాలా అద్భుతంగా ఉంటుంది. అదైన తర్వాత స్వామివారి ఏనుగు వాహనం దాంట్లో లక్షాంతర జనం చేరుతారు. ఆ వేళ ఇంకోటి ఆ రథోత్సవంలో దాదాపు అంటే 3, 4, 5 లక్షల జనముతో ఆ యొక్క బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఆ యొక్క రథం స్వామివారిని వేర్చేపు చేసి రథారోహణం అయిన తర్వాత పూజా కార్యక్రమం అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ రథంలో వైకుంఠంలో నుంచి సాక్షాత్తు నారాయణమూర్తి వచ్చి దాంట్లో సముద్రం ఆ యొక్క స్తంభంలో నుంచి నరసింహుడు ఉగ్ర రూపంతో హిరణ్యకశిపుని చూడడానికి ఎలా అయితే వస్తాడో ఆ సంహారంలో ఏ విధంగా అయితే రావడానికి వీలైందో ఆ రథం కూడా
ఆ కదిలేటప్పుడు నారసింహుడు ఒక కాలు ముందుకు పెట్టి ఇంకొక కాలు వస్తూ మనకు ఆ రథంలో వయ్యారు ఆ ఉగ్ర రూపము భక్తులు లక్షాంతర జనము గోవిందనామ స్మరణ చేయడం, ఆ గోవిందనామ స్మరణ చేసేటప్పుడు ఆ స్వామి అంత కోపంగా వచ్చినప్పుడు ఇక్కడ ధనియాలు, ఆ యొక్క మిరియాలు, దవణము ఆ స్వామివారికి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కర్పూర హారతులు చేయడం వల్ల ఇంటింటికి పానకం పెసరబాళ్ళు అన్న అన్ని లక్షల జనం వచ్చినప్పుడు అందరికీ కూడా అన్నదానము, పానకము, పెసరబాళ్ళు ఇవన్నీ భక్తుడికి ఇవ్వడం వల్ల ఆ భక్తుడు స్వీకరించడం వల్ల స్వామి ఇక్కడ భక్తుడు ఏమి తీసుకున్నా భగవంతుడు చేరుతుంది. భగవంతుడి కన్నా భక్తుడే ముఖ్యం అనే దానికి ఈ క్షేత్రం కారకాలు. అందువలన ఈ క్షేత్రంలో ప్రహ్లాద దర్శనం పాప విమోచనం అని చెప్పినారే కానీ నరసింహుడిని చూస్తే పాప విమోచనం అవుతుంది అని ఈ క్షేత్రంలో చెప్పలేదు. ఏ క్షేత్రంలో కూడా భగవంతుడు ఉండేది భక్తుడికి అవసరమే. ఆ భక్తుడు ఎవరో క్షేమం వాడికి ఆశ్రయం ఇచ్చి వాడిని బాగా చూసుకొని దర్శనం చేయించి బాగా పూజ చేసి వాడికి ఏది ఇవ్వాలనో భక్తుడికి ఆనందపరిస్తే లోపల ఉండే మూర్తి సంతృప్తి చెందుతాడు అనమాట. అయ్యో నా బిడ్డలు బాగా చేసి పంపించినాడు. ఆ భక్తుడు సంతోషంగా పోతే లోపల ఉండే మూర్తి తేజస్సుగా ఉంటాడు అనమాట. ఎంతమంది భక్తులు ఆదరించి వాళ్ళకు అన్న ప్రసాదాలు ఇచ్చి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి కోరికలను నెరవేర్చడమే అతని బాధ్యత. కాబట్టి దానివల్ల ఇక్కడ భక్తుల్ని బాగా చూస్తే లోపల భగవంతుడు బాగుంటాడు. భక్తుడే ప్రాధాన్యం. కేవలం దేవుడు కూడా కాదు, ఇక్కడ మా నారసింహుడే కాదు, మా నారసింహుడికి భక్తులు అందరూ వస్తేనే ఆయన మనములేంటి ఇంత గోపురం కృష్ణదేవరాయలు ఎందుకు కనిపిస్తాడు. అయ్యో రాబోయే కాలానికి గొప్ప క్షేత్రం అవుతుంది, రాజులు చక్రవర్తులు అంటూ కూడా ఈ దేవుణ్ణి సేవించి అక్కలు కట్టించారు. దేవాలయం బాబారి గర్భాలయం కూడా అక్కరాయలు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ ముత్తాత వారు కట్టించి ఆ ముఖమఠం అంతా కూడా కృష్ణదేవరాయలు కట్టించారు. చాలా వైభవపేతంగా ఉంటుంది. 4 గోపురాలు ఈ రాయలసీమలో మొదల క్షేత్రం తిరుమల, మన చిత్తూరు జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, మా పుట్టపర్తి జిల్లాలో నరసింహుడు, అక్కడ బ్రహ్మోత్సవాలు కానీ అక్కడ కూడా వైకానసమే, ఈ కాదరి క్షేత్రంలోనే వైకానసమే. ఇదంతా కూడా ప్రతిదీ కూడా లోక కళ్యాణానికే జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మా కంకుంట ప్రసాద్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవస్థానం నిర్మాణానికి కానీ స్వామివారి కాదరి క్షేత్రం అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా ఈ బ్రహ్మోత్సవాలు కానీ పెద్ద పెద్ద ఉత్సవాలంతా కూడా ఆ ఎమ్మెల్యే గారే ప్రత్యేకంగా ఉండి భక్తిపూర్వకంగా వచ్చిన భక్తుడికి ఆనందపరిచయం చేయాలి, భక్తుడు ఆనందంగా ఉండాలి, భక్తుడికి ఏం సేవ చేస్తే బాగుంటాడు అనే యోచనలో మా ఎమ్మెల్యే గారు, మా ఆలయ అధికారులు, మా ఎండోమెంట్ ఆఫీసర్లు, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా నారా లోకేష్ గారు, వారికి ఈ యొక్క కృతజ్ఞతలంతా కూడా మా రాజు నారా చంద్రబాబు నాయుడు ఆయన పూర్ణ ఆయుష్తో నిండు ఆరోగ్యంతో ప్రజలకందరికీ సేవలు చేస్తూ ఆయన ఇంకా తరించి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు సస్యశ్యామలంగా ఉండవాలని, ఆంధ్రప్రదేశే కాదు ఇతర దేవస్థానం ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా యోగదాయకంగా, అందరూ క్షేమంగా, అందరూ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ఇదంతా కూడా రావలసింది భగవంతుడు. ఆ భగవంతుడు మా రాజు ఆయన నిండు 100 ఏళ్ళు నిండు ఆరోగ్యంతో ఉండి మా ఆంధ్రప్రదేశ్లో మా ప్రజలందరినీ చల్ల చూపు చూడాలని కోరుతూ స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన వాచే మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సో అందరికీ నరేష్ చిట్లబాయ్ యూట్యూబ్ ఛానల్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా
ఈ యొక్క ఖాద్రి యొక్క నరసింహస్వామి యొక్క విశిష్టత వైభవం అనేది గురుగారి మాటలో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చూడగలుగుతున్నాం. సో తప్పకుండా మీ యొక్క ఆరోగ్యంగా, మీ యొక్క సంపాదనలో, మీ యొక్క వ్యాపార రీత్యా అన్ని విధాలుగా మీ యొక్క లాభ నష్టాలలో కూడా స్వామి గారి యొక్క దర్శన భాగమే మీకు భవిష్యత్తుని ఇంకా ముందుకు వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.